మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కల్లకుర్తి పట్టణంలో ఎస్సీ కాంప్లెక్స్ షెటర్ల పంపిణీ కార్యక్రమంలో ఏదైతే అర్హులకు కాకుండా అనర్హులకు అది అందజేశారని ఏదైతే ఆలోచన విధానంతో చదువుకున్న నిరుద్యోగులకి అర్హులకి అది ఇవ్వకుండా అనర్హులకు అందజేశారనే కార్యక్రమంతో కల్లకుర్తి బస్టాండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎదురుగా ఆయన సాక్షిగా వీళ్ళు రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకున్న విషయం చూస్తున్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎట్లా ఏ విధంగా అన్యాయం జరిగింది? దాదాపుగా ఈ మీరు నిరుద్యోగులని చెప్పుకుంటున్న తరుణంలోని ఎవరికి ఇది పంపిణీ కార్యక్రమం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? సార్, ఇది ఏం జరిగిందంటే గత 30 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే బర్పటి రామచంద్రయ్య కావచ్చు, ఈయన రాంపర్వతాలు కావచ్చు, కనక రాంపర్వతాలు కావచ్చు, సుధాకర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, కొంతమంది మా పెద్దలతో పాటు మేము కలిసి అప్పుడున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల దానికి ఎన్నోసార్లు తిరిగి ఫస్ట్ ఇది ఎస్సీ హాస్టల్ ఉండే హాస్టల్ను 99 సర్వేలకు మార్పించి దీన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పించి దాన్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ కల్లకుర్తి నిరుద్యోగులు ఎవరైతే చదువుకొని పీజీలు చేసి ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచన చేసి దీన్ని కొన్ని నిధులు శాంక్షన్ చేసి అప్పుడున్న ఎంపీ గారు మంత్రి జగన్తో నిధులు శాంక్షన్ చేయించి ఇది ఒక రూపు తీసుకొచ్చి 34 షెటర్లు కట్టేయడం జరిగింది. కట్టించిన తర్వాత దానికి కానీ మొన్న ఏదైతే ఒక 2 నెలల కింద నోటిఫికేషన్ వచ్చింది. కల్లకుర్తి మున్సిపాలిటీతో పాటు మండలాన్ని ఈ షాపులను కేటాయింపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాము, అందరూ అప్లై చేసుకోరని చెప్పడం జరిగింది. దానికి గాను చదువుకున్న నిరుద్యోగ యువత అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లై చేసుకొని రావడం జరిగింది. అది అప్లై చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే మొన్న 2 నెలలకు ముందు ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో పిలిచిరు, అడిషనల్ కలెక్టర్ గారితో పాటు ఇంకో 4 బృందాలు పిలిచిరు. ఆ కలెక్టర్ల ఏదైతే ఇంటర్వ్యూ చేసిరో ఆ ఇంటర్వ్యూలో కూడా ఏది కరెక్ట్ మనకు అడగలే. ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు పలానా మనిషి నువ్వేం చదువుకున్నావు, నీ విద్యార్హత ఏంది, నీ పనిచేసిన అనుభవం ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇవన్నీ అడగాలి. అవి కూడా అడగలే. జస్ట్ పిలిచిరు, పలానా నీ పేరుకి ఇది వచ్చినావా పో, సర్టిఫికేట్ వెరిఫై చేయలేదు, అనుభవం చూడలేదు, నువ్వేం చేస్తున్నావు అడగాలి. ఏది అడగకుండా నామమాత్రంగా 265 మంది అప్లై చేసుకుంటే 265 మందికి పేరు బయటకు పంపించారు నామమాత్రంగా. సరే చేస్తున్నాం, డిప్యూటీ సిస్టమ్ అంటారు కదా, డిప్పులో ఇంతమందిలో ఎవరికన్నా న్యాయబద్ధంగా వస్తుంది అనుకున్నాం. కానీ ఒక 4 రోజుల ముందు ఇండివిజువల్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈడీ ఆఫీస్ నుంచి సాయి అని ఒక అతను జూనియర్ అసిస్టెంట్ అంటే అతను ఫోన్ చేసి ఇండివిజువల్గా ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఎవరి కాళ్ళకు ఫోన్ చేసి మీకు షాపులు కేటాయింపు జరిగింది, వచ్చి 18,000 డీడీ కట్టమని చెప్పి ఫోన్లు చేయడం జరిగిందంట. ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా లోపలనే పోయి డీడీలు కట్టుకోవడం జరిగింది. కనీసం సరే కట్టుకున్నారు, ఎవరికి వచ్చింది ఏంది, మరి మాకు వచ్చిందా రాలేదా మాకు తెలియాలంటే ఏందని చెప్పి ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. ఈడీ గారు 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ చేసి పెట్టిండు. కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు లేరు. ఆ లిస్ట్ ఇవ్వమని చెప్తే కూడా లిస్ట్ ఇవ్వలేదు. లాస్ట్కు మాలమానాడు స్టేట్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళని అక్కడ ఉన్న రామచంద్ర గారిని తీసుకొని పోయి గట్టిగా క్వశ్చన్ చేయడంతో అది ఏం చెప్పలేని సందర్భంలో వాళ్ళు ఆ లిస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చూస్తే ఏముందంటే కనీసం ఒక పీజీ లేదు, ఓ డిగ్రీ లేదు, రోడ్లు అన్ని అనొద్దామన్నీ కానీ అనర్హులకి వాళ్ళు కేటాయించారని మీ ఆలోచన? అవును సార్, ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి ఎన్నో కొట్టాటలు చేసి మా మీద కేసులు అయినవి, మమ్మల్ని అడ్డగోలే మాటలు తిట్టిర్రు. దాన్ని ఒక రూపు తీసుకొచ్చినాక ఇవాళ చిన్న పిల్లలు మా కళ్ళ ముందులో ఉండే పిల్లలకు పేర్లు రాయడం ఎంతవరకు కరెక్ట్ సార్? సరే ఇవ్వండి, నేను కాదంటే నేను నెక్స్ట్ వరుసలో ఇస్తామంటున్నారు కదా. ఎవరైతే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు నెక్స్ట్ వరుసలో ఇన్ని అవుతున్నాయి ఇస్తున్నారు. 60 కాదు 100 అయ్యి వాళ్ళకు. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి పెద్దల ఎంబడి తిరిగి రవాణా ఖర్చులు లేకుంటే 200 రూపాయలకు రవాణా ఖర్చులకు ఇచ్చుకుంటూ తిండి లేకుండా ఉపవాసం ఉండి ఎంపీ దగ్గర ఎమ్మెల్యేల దగ్గర తిరిగి నిధులు శాంక్షన్ చేయించుకుంటున్న దాంట్లో మేము కూడా ఒక భాగం. కాబట్టి ఇలా అసలైన లబ్ధిదారులను విడిచిపెట్టి పీజీలు డబల్ పీజీలు చేసిన వాళ్ళు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు అనామకులను 10th అయిపోయిన వాళ్ళకు రోడ్ల మీద తిరిగేటోళ్ళకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మీకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యే గారు కాదు సార్, ఇది మేము కలెక్టర్ దగ్గరికి పోయినాము. కలెక్టర్ దగ్గరికి మెమోరాండం ఇచ్చినాం, ఇట్లా జరిగింది. దాంట్లో కూడా ఏం చేసేది సార్ అంటే సెలక్షన్ లిస్టులో ఒక ఎంప్లాయీ భార్యకి ఇచ్చి దాంతో పాటు వికలాంగుల కూడా 3% ఇవ్వాలి. 3% ఇవ్వలేదు. నోటిఫికేషన్ బీసీసీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలని ఇచ్చి నోటిఫికేషన్
బీసీసీలో కూడా ఒకటి ఇవ్వలేదు. అదే విధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పుకుంటారో దాంట్లో ఒక ప్రజాప్రతినిధి ఉండరు, వాళ్ళకి ఇచ్చారు. ఈ నియమాలకు విరుద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలకు అన్యాయం చేసే విధంగా మేము చెప్పిందే విధం అన్నట్టు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే ఇచ్చారు సార్. మీరు రిలే నిరాహార దీక్ష 2వ రోజుకి చేరుకుంది. దీని ప్రకారంగా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్, ఇప్పుడు ఏదైతే డీడీలు కట్టిరో వాళ్ళను మళ్ళీ రీక్యాన్సలేషన్ చేసి ఏదైతే మాకు ముందు డిప్యూ సిస్టమ్ అని చెప్పారో 260 మంది డిప్యూ మేము దానికి ఒప్పుకుంటాం. కానీ ఈ డీడీలు కట్టిన వాళ్ళకే మేము ఇస్తామని చెప్తే మాత్రం ఒప్పుకోము. అదే విధంగా మీరు కంటిన్యూ కొనసాగిస్తే మేము ఇదే దీక్ష చేస్తూ నిరాహార దీక్షకైనా చేస్తాం, నిరాహార దీక్ష అయినా పూనుకుంటాం, లేదంటే భౌతికంగా మేమే ఇక్కడనే దానం అయిపోతాం సార్. ఎందుకంటే మేము 30 సంవత్సరాల కొట్లాట సార్, ఇది 30 సంవత్సరాల నుంచి మేము ఎంతో తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద వండుకొని సాధించుకున్నాం సార్. ఇవాళ ఈ సాధించుకున్న క్రమంలో ఎవరు అనామకులకు కలవకుర్తికి సంబంధం లేని ఒక ఆయన అంటుడు, మాదారామైనకు సంబంధించిన ఆయనకి ఇచ్చిన అంటుడు. మాదారామైన కలకుర్తి లేదు సంబంధం, మాదారామైనకు ఉరుకొండ మండలంలో చూసుకోవాలి. మరి కలకుర్తిలు ఎట్లా ఇచ్చారు మీరు? అన్ని రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇచ్చిన అంటారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇప్పుడు లిస్టు తీసుకురా, నా తాను 34 మంది లిస్టుల ఎంతమంది మీరు రాజకీయ నాయకులకు పార్టీలకు సంబంధంగా ఇచ్చారు నేను చూపించాలంటారు. మొత్తం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఆ కార్యకర్తలు సరే పని చేసుకునే వాళ్ళకి ఇచ్చుకుంటే బాగానే ఉండు, వాళ్ళు ఏడా ఉపాధి చేసినట్టు ఏమైనా అనుభవం ఉంటే చూపారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే 34 మంది, ఒక 2-3 తప్ప మిగతా మొత్తం ఇక అది నేను చెప్పలేను. వాళ్ళకి ఏడా పని చేసుకునే అనుభవం లేదు, అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. మాట్లాడుతూ రోడ్ల మీద బతికే వాళ్ళకు రేపు నుండి ఆ షాపులు వికేసే అవకాశం ఉంది. మేము దానికి కూడా కలెక్టర్గా అనువే సార్ పరిస్థితికి ఇది నా షాప్ ఇట్లా రోడ్ వైండింగ్లో పోతుంది, నేను దీంట్లో అప్లై చేసుకున్నాను, మాట్లాడడం దృష్టిలో పెట్టుకోండి సార్ అని చెప్పి రావడం జరిగింది. ఒకవేళ అధికారులు నాయకులు స్పందించకపోతే ఎన్ని రోజులు ఈ దీక్షని కొనసాగిస్తారు మీరు? ఇది కంటిన్యూ ఉంటుంది సార్, కంటిన్యూ మాకు న్యాయం జరిగేంత వరకు ఇదే ఉంటుంది. లేదు కాలే అంటే ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలని మేము అనుకుంటున్నాం. ఎంతకైనా మేము చనిపోయేంత వరకు సార్, మాకు రాకున్నా సరే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే కొట్లాడిరో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము ముందరకు జరిగాము. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఎవరో నడిపిస్తున్నారు వెనుక ఉండని కొంతమంది అంటున్నారు. మాకు ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఫోన్ రాలే, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మరి వాళ్ళకి ఎవరైనా తెలుసుంటే చెప్పలేము. మేమైతే ఇంతవరకు మాకు ఎవరు నడిపిస్తలేము, మా సొంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇది ఇట్లా కంటిన్యూ అయితే మేము మా అంతటికి మేము ఏమైనా చేసుకోనికే సిద్ధమవుతాం సార్. మీరు చెప్పండి, మీ న్యాయం కోసం ఎలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు? మేము ఎందాకైనా పోరాడతాం, న్యాయం కొరకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ పోదాల్చుకున్నాం. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే ఇక్కడనే అందరం పెట్రోల్ పూసుకొని అంటు పెట్టుకుంటాం. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకోరు, వాళ్ళ సొంత మనుషులకే ఇచ్చుకోరు. ఇది జరిగింది వేరే నుంచి వచ్చింది, ఎంపీ ఎమ్మెల్యే కోటకెళ్ళి వచ్చింది, ఇంతకుముందు ప్రభుత్వంకి వెళ్ళి ఆ ప్రభుత్వంలో పనిచేసిన కార్యకర్తలకి ఎవరికి వెళ్ళలేదు. సో చూస్తున్నాం ఇక్కడ 30 సంవత్సరాలుగా పోరాటం చేసి ఏదైతే కల్వకుర్తి కాంప్లెక్స్ అంటే షటల్ కాంప్లెక్స్ విషయంలోని అర్హులకు రాలేదు అనర్హులకు ఇచ్చారనే ఆలోచన విధానంతో మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఒక కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరిగి పూర్తిగా న్యాయం జరిగితే సరిపోతుంది, లేకపోతే మేము ఎంత దూరమైన ప్రాణత్యాగం చేసుకోవడానికైనా వెనకాడం అన్నట్టుగా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలోని అర్హులకు అందరికీ కూడా మీరు క్షుణ్ణంగా చేసి డిప్ సిస్టమ్ పద్ధతి ద్వారా వాళ్ళకు ఏదైతే షాపింగ్ షటల్ పంపిణీ కార్యక్రమం జరిగితే బాగుంటుంది. అలా కాకుండా అనర్హులకు ఇచ్చారు, అది కూడా సంబంధం లేని వారికి ఇచ్చారు. లోకల్ వాళ్ళకి జరగాల్సిన ఈ షటల్ కార్యక్రమంలో నాన్ లోకల్ వారిని కూడా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చారని ఒక బలమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏదైతే నేను కలెక్టర్ గారిని కలవనికపోతే ఆయన సకాలంలో లేకపోవడంతో వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ఇప్పటికైతే అధికారులు వీళ్ళని ఎవరు స్పందించలేరు. సో భౌతికంగా రేపు రాబోయే రోజులో వీళ్ళ ఆలోచన విధానం అయితే చాలా సీరియస్గానే ఉంటుంది. ఇప్పటికైనా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తిగా న్యాయపరంగానే వీళ్ళకు న్యాయం జరిగేలా చూసేంత వరకు మా దీక్ష కొనసాగిస్తామని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉండండి. మీటింగ్ నుంచి నేను ప్రసాద్.